అమ్మా మా అమ్మా ఏమ్మా అప్పుడే నిద్ర లేచావు? ఇంకాసేపు పడుకోపోయావా? ఏం లేదమ్మా, ఈరోజు వంట నేనే చేస్తాను. నువ్వు నాకు హెల్ప్ చేయి చాలు. ఈ పనులన్నీ నీకెందుకే? ఎందుకా? ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరూ మీ అమ్మ వంటలు బాగా చేస్తుందంటారు. ఉమ్, అన్నీ చాలా టేస్టీగా ఉంటాయంట. ఉహుం. అందుకే నేను కూడా వంటలు బాగా చేస్తానని ఛాలెంజ్ చేశాను. ఇంకా వాళ్ళకి నా వంట ఏంటో రుచి చూపించాలి. ఉమ్, ఒక్కదానివే వంట చేసుకుంటావా లేకపోతే ఈ అమ్మ సహాయం కూడా ఏమన్నా తీసుకుంటావా? అమ్మో, నేను ఒక్కదాన్నా? ఆహాహా. నువ్వే పక్క నుండి అన్నీ చేపించాలి. ఈవిడ గారు వంట హా. చేస్తుందంట వంట. ఈ కట్లపై మీద నీ వల్ల కాదు గాని లోపలికి రా. Yes. శైలు పొయ్యి వెలిగించు. సరే అమ్మా. ఇది తీసి పొయ్యి మీద పెట్టి ఆ నూనె పోసి తాలింపు వేయి. సరే అమ్మా. అమ్మా, అమ్మారా. శైలు నువ్వు త్వరగా రెడీ అవ్వు, నేను చూసుకుంటాను. సరే అమ్మా. బాయ్ అమ్మా. శైలు బ్యాగ్ తీసుకున్నావా? తీసుకున్నా అమ్మా. చున్నీ తీసుకున్నానమ్మా. బాయ్ అమ్మా. ఒక్క నిమిషం. హా అమ్మా. ఇదిగో నీ స్వయం పాకం. నీ ఫ్రెండ్స్కి ఇచ్చి వాళ్ళు ఎలా ఉందన్నారో నాకు సాయంత్రం వచ్చాక చెప్పు. సరే అమ్మా. బాయ్. జాగ్రత్తగా వెళ్ళు తల్లి. సరే అమ్మా. అమ్మా, ఏమ్మా? ఫీజు ఫీజు రేపటికి సర్దుబాటు చేస్తాలేమ్మా. సరే అమ్మా. సరే బాయ్. టైం రావడం సావడం. ఆ రాజా ఎక్కడ వస్తాడేంటో. ఉన్నావురా? నేను వస్తున్నాను, మీరు కానివ్వండి. ఇప్పుడు సరేరా. వచ్చాడు వీడు. రే ఆడ వస్తున్నాడంట్రా, పదండి మన ఇల్లు కూర్చుందాం. సర్లే పద. ఆడెక్కడున్నాడో ఏంటో, వస్తానంటే వస్తాడంతే. చూడరా కటౌట్, హీరో లెక్కలేడు. హీరో లా ఏంట్రా, హీరోనే కదా. ఏంటి మామ ఎంత లేటు? వెయిటింగ్ లోనే ఉందిరా మజా. సర్లే పద. రేయ్ ఎవడ్రా అక్కడ? రేయ్ ఎవడ్రా అక్కడ? ఎవడరా అది? ఆ ఎదలకేం పర్లేదు, బండి తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ. ఎలా పర్వాలేదంట్రా మీకు? ఇంకా పొద్దున్నే ఈ సిట్టింగ్ ఏంట్రా? ఇది బార్ కాదు, రెస్టారెంట్. రే నిన్నేరా తాగుపోతేదవా? మాకు తెలుసువా, ఎలా? ఛే, ఆ ఎదలకేం కావాలో చూడండి. మామ చాలు మామ.
చాలేరా, ఎంత ఆగుతో పీతలాగా. మ్మ్. ఇంకేంట్రా మామ సంగతులు? మందుకు మించిన సంగతులు ఏముంటారా? కరెక్టేలే. ఓ పెగ్గ పోయి. ఒరే మామ మందు పోయిరా. రే మామా, ఇంత ఎంజాయ్ చేయడానికి ఎలా కుదురుతుందిరా నీకు? ఆడికేంట్రా, ఏటీఎంలు అంటే అలా అమ్ముండగా. మందు పోయి మామ. తాగండ్రా. మామ 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 వీడికి ఎక్కేసిందిరా. మావా నేను ఎలిగిస్తాను మావా. అయిపోయింది. డబ్బు కావాలంటే అడగడం కాదురా, లాక్కుని రావడమే. మామ మందేనా ఇంకేమైనా ఉందా? నాకు రంగమ్మత్తుందిరా. రంగమ్మ రంగమ్మ తండ్రి. ఏయ్, 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 ఏయ్. రే గొడవ చేయమాకండ్రా బాబు. ఏయ్, ఆపరా ఏయ్, బాబు, ఏయ్, గొడవ ఏయ్, కస్టమర్లు ఏయ్, ఏయ్. వెళ్ళిపోయేలా ఉన్నారు. రేయ్ కస్టమర్స్ మామ కస్టమర్స్ పడిపోతాం మామ. ఏరి ఏరి. రమ్మరా బాబు. ఒరే మామ పోదండి. ఏం మామ? ఈ రోజుకి ఇది చాలు గానీ వెళ్దాం పదండ్రా. ఏంట్రా ఫ్యాన్ గారిపోతుంది. రే బాయ్ రా మామా. దండం రా బాబు. పోండి పోండి పోండి. ఇప్పుడేగా ఫోన్ చేశాను, అప్పుడే వచ్చేసావు. నీ మీద మనసయ్య అత్త. చాలే కూర్చో. సరసాలకేం తక్కువలే. నీతో సరసాలు ఏముందిలే. కొత్త పెట్టేమైనా వచ్చిందా? రోజుకో పెట్టంటే నేనెక్కడి నుంచి తేవాలి? అదేంటత్త అంత మాట అనేసో? బండి మంచి వేడి మీద ఉంది. నీ వేడి తగ్గించే మనిషి లోపలుంది. కొత్తదా? పాతే, నీ ఫేవరెటే. దియా ఉంది, నీకోసమే వెయిటింగ్. దియా వచ్చిందా? లెగేసే. చాలు. ఇంకా కావాలంటే పెట్టుకో, సరేనా? సరే అమ్మా. అమ్మా ఒరే ఎదవ, పిల్ల తినే అన్నం లాక్కుంటావేంట్రా ఎదవ. మాట్లాడవేంట్రా? చిచి, ఈ ఎదవ ఎప్పటికి మారతాడో ఏంటో. ఉన్న అన్నం మొత్తం కడిగిపోయాడు. శైలు, ఒక్క నిమిషం. నోటీస్ బోర్డులో నీ పేరుంది, ఇంకా ఫీజు కట్టలేదా? అది ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు సార్ అమౌంట్. మెరిట్ స్టూడెంట్ కదా, ఇలా ఫీజు కట్టకపోతే రేపు ఎగ్జామ్ ఎలా రాస్తావు? చెడు తిరుగులకు అలవాటు పడిన మా అన్నయ్య డబ్బులుండనివ్వట్లేదు సార్ ఇంట్లో. నేను మీ అన్నయ్య గురించి విన్నాను. ఆ రంగమ్మ ఇంటి వైపు వెళ్తూ ఉంటా అంట కదా. అదే అర్థం కావట్లేదు సార్, ఏం చేయాలో, ఎవరిని హెల్ప్ అడగాలో తెలియట్లేదు. చూడు శైలజ, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడటం కన్నా మన ప్రాబ్లమ్స్ మనమే క్లియర్ చేసుకోవడం మంచిది. ఓకే సార్. 1 సెకండ్ శైలు, సమస్యను ఇంకొక రోజుకు పోస్ట్ పోన్ చేయడం కాదు, పరిష్కారంతో సాల్వ్ చేసుకోవాలి. సమస్య గురించి కాదు, సొల్యూషన్ గురించి ఆలోచించు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్.
థ్యాంక్ యూ సార్. అమ్మా, సరే గాని కాలేజీలో ఫీజు కట్టాలన్నావుగా, అవునమ్మా, ఇవాళ కాలేజ్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది, కానీ ఫీజు కూడా అడిగారు. అడిగారు. మ్మ్. ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి కాలేజ్ ఫీజు కట్టే. సరే సరేనా? అమ్మా. అన్నయ్య, అన్నయ్య, ఆ డబ్బు అన్నయ్య, వదలరా, ఆ అన్నయ్య, డబ్బు వదలన్నయ్య, తీసుకోకురా. ప్లీజ్ నా మాట అన్నయ్య. వినరా, నా మాట వినరా, డబ్బు వదలరా. కొడుకు అడిగితే డబ్బులు లేవు అన్నయ్య. కానీ కాలేజ్ ఫీజు మాత్రం డబ్బులు వస్తాయా? ఒరే, అవి దాని కాలేజ్ ఫీజు కోసం తెచ్చిన డబ్బులురా. ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలా? ఎలా ఒరే 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 ఒరే, నీ కాళ్ళు పట్టుకొని బతులాడుతున్నాను రా. దాని ఫీజు డబ్బులు దానికి ఇచ్చేరా. ఒరే అమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో, ఊరుకో. ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలా? సమస్య గురించి కాదు, సొల్యూషన్ గురించి ఆలోచించు. చూడు శైలజ, ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఎదురు చూడటం కన్నా మన ప్రాబ్లమ్స్ మనమే క్లియర్ చేసుకోవడం మంచిది. ఐఏఎస్ అవ్వాలా, ఐపీఎస్ అవ్వాలా? చూడు శైలజ, ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఎదురు చూడటం కన్నా మన ప్రాబ్లమ్స్ మనమే క్లియర్ చేసుకోవడం మంచిది. సమస్య గురించి కాదు, సొల్యూషన్ గురించి ఆలోచించు. సమస్య గురించి కాదు, సొల్యూషన్ గురించి ఆలోచించు. ఎవరమ్మా నువ్వు? చెప్పమ్మా, ఎవరమ్మా నువ్వు? అంటే అది చెప్పమ్మా, ఏంటి చెప్పు. నాకు కొంచెం డబ్బులు కావాలండి. డబ్బేంటి? అవునండి, మీరు చెప్పిందల్లా చేస్తాను, కానీ నాకు కొంచెం డబ్బు కావాలండి. నీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. నేను అన్నీ తెలుసుకుని వచ్చాను, మీరు కాదనకండి ప్లీజ్. మ్మ్. నా ఈ నిర్ణయం నా జీవిత కష్టాన్ని దాటడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ అండి. బ్యాగ్ తీసుకుంద పెట్టు. ఏది ఇటు తిరుగు, అటు తిరుగు, నా వైపు తిరుగు. ఇక్కడ ఇలాంటి బట్టలు పనిచేయవమ్మాయి. లోపల వేరే బట్టలు ఉంటే వెళ్ళి మార్చుకో. హలో హలో, రాజాబాబు, చెప్పే అత్త. ఇప్పుడే వచ్చింది కొత్త పెట్ట. ఆహా, వచ్చే వచ్చే. ఓకేనా? ఓకేనే అత్త. హలో బాబు, బాబు, పెట్ట ఫ్రెష్, ఆహా, ధర మాత్రం ఎక్కువే. ఆహా, వచ్చే వచ్చే. ఓకేనే అత్త. ఉంటాను మరి. ఓకేనే అత్త. ఏంటి రాజా నాతో నీ సరసాలు? కొత్త పెట్ట ఎక్కడుంది? ముందు క్యాష్ తీ. ఓసిన అత్తో. నీ డబ్బులు నీకు ఇస్తానులే, ఇటు తిరుగు.
శైలు రాజాగడ్ ఏట్రా? మామ రాజారా రే ఆడు రాజాగడ్లో ఉంది. రాజానేరా అరే మామ హాయ్ హాయ్ రా. మామ. ఏంట్రా ఈడు? ఏమైందిరా నీకు? మామ ఏమైందిరా పడిపోయాడు మామ మామ ఏమైందిరా? రే ఏమైంది వీడికి? ఏమైంది రెడ్డికి? రే రాజా రే మామ ఏమైందిరా? రే రే మామ ఏమైందిరా? రే ఏమైందిరా? రే రే, రే. రే మామ ఏమైందిరా వాడికి అట్టపోతున్నాడు? ఏంటి శైలు అప్పుడే కాలేజ్ నుంచి వచ్చేసావు? బ్యాగ్ ఏది? అడుగుతుంటే మాట్లాడవేంటే? తలనొప్పిగా ఉందమ్మా, పడుకుంటా. హా, ఏంటో ఈ కాలం పిల్లలు ఎప్పుడెలా ఉంటారో వాళ్ళకే తెలియదు. టీ ఏమన్నా పెట్టమంటావా? అవును, ఇది డ్రెస్లో వెళ్ళి లంగావోణిలో వచ్చిందేంటి? సర్లే లేచాక అడుగుదాం. శైలు లేరా? నేను తప్పు చేశాను, క్షమించరాని తప్పు చేశాను. బాధ్యత లేకుండా జులాయిగా తిరిగాను, తాగాను, జల్సా చేశాను. నా స్వార్థం, నా సొంతం చూసుకున్నానే కానీ ఒక్కసారి కూడా మీ గురించి ఆలోచించలేదు. నా చెల్లికి ఏం కావాలో పట్టించుకోలేదు. నా తల్లి తిన్నదా లేదో కూడా అడగలేదు. నా ఈ స్వార్థం ఏ అన్న ఏ చెల్లిని చూడని ప్రదేశం. నాన్న నాన్న, నీవు లేని ఈ కుటుంబానికి తండ్రి దిక్కుగా ఉండాల్సిన నేను పెడదామని పట్టాను.
ఇప్పటికైనా నా తప్పు నేను సరి చేసుకుంటాను నాన్న. ఒక్క ముద్ద తినరా. నీ అన్నయ్య ప్రేమగా పెడుతున్నాడు. ఒక్క ముద్ద తినరా. ఒరే శైలు, శైలు, అమ్మా, అమ్మా, ఆ? చెల్లి, ఏంటి చెల్లి. శైలు, శైలు, అమ్మ శైలు, అమ్మ శైలు, శైలు, అమ్మ శైలు, శైలు, అమ్మ శైలు, ఏం చేసావు? దాన్ని ఏం చేసావు? ఏం చేసావు? నేనేం చేయలేదు, నేనేం చేయలేదు. అమ్మ శైలు, 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 అమ్మ శైలు, శైలు, శైలు. ప్రియమైన అన్నయ్యకు నీ చెల్లి ప్రేమతో రాసే చివరి మాటలు. నాన్నలేని మనల్ని అమ్మ కష్టపడి బ్రతికిస్తుంది, కానీ నీలో అమ్మ కష్టం గురించి ఆలోచనే లేదు. నీలో మార్పు తీసుకురావాలనే ఆ ప్లేస్కు వచ్చాను, కానీ నేనే తప్పు చేయలేదు. అన్నయ్య, విధి కూడా పేదరికంతోనే ఆడుకుంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. ఇక నా మొహం మీకు చూపించలేను. అమ్మని బాగా చూసుకో. వచ్చే జన్మలో అయినా నీ ప్రేమని పొందాలనే ఆశతో నీ చెల్లెలు.